ఇష్యూస్ చూస్తే ప్రొడ్యూసర్స్గా మాకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ప్రభుత్వాలను మేము అడుగుతుంది ఎప్పుడు మా టికెట్ రేట్లు కావచ్చు, ఒక ఫిఫ్త్ షోది కావచ్చు. ఇప్పుడు తెలంగాణలో అడిగి తీసుకొచ్చినట్టే అక్కడ కూడా ఏపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అలాగే ఎగ్జిబిటర్స్కి ఇష్యూస్ ఉన్నాయి. ఈ కోవిడ్ దానివల్ల ఈ ఎలక్ట్రిసిటీ కట్టుకోలేక ఈ 1.5 year నుంచి ఎగ్జిబిటర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. సో ఎగ్జిబిటర్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఇంకా ప్రాబ్లమ్స్ క్లియర్గా బయటకు వస్తున్నాయి. వాళ్ళకి సంబంధించిన అవి సాల్వ్ కావాలి. ఎగ్జిబిటర్ల ఇష్యూస్ వేరు, ప్రొడ్యూసర్స్ ఇష్యూస్ వేరు. సో ఈ రెండు వేరువేరుగా ఈ కమిటీ ద్వారా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు ఈ కమిటీలో ఉండేలాగా చూస్తున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఇచ్చిన లిస్ట్లో అందరూ ఉంటారు. సో వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేస్తే ఆ కమిటీ ద్వారా అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవుతాయి. అసలు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి కూడా రీచ్ అవుతాయి. సో వాళ్ళ దగ్గర నుంచి అసలు ప్రాబ్లం ఏందో ఎగ్జాక్ట్గా కూడా రీచ్ అవ్వట్లేదని ఉంది. రీచ్ అవుతుందని ఆశిస్తుంది. డెఫినెట్గా అంటే ఇప్పుడు కమిటీలో ఆఫీసర్స్ ఉంటారు, మన ఇండస్ట్రీ నుంచి ఉంటారు. సో అసలు ప్రాబ్లమ్స్ ఏంటి, ఆఫీసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముంది, ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందనే డిస్కషన్ జరిగితే ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ అర్థమవుతే సార్ట్అవుట్ అవ్వడం ఈజీ కదా. ఇవేం పెద్ద ఇష్యూస్ కావు, చాలా మైనర్ థింగ్స్. అంటే ప్రాపర్ బ్రిడ్జ్ లేదు, ఈ కమిటీ ద్వారా ప్రాపర్ బ్రిడ్జ్ అవుతుంది. ఇప్పటికే చాలా థియేటర్లు క్లోజ్ చేశారు కదా, సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కమిటీ 100% వస్తారు. అంటే ఇది మా లెక్కని పెద్ద సమస్య కాదు. ఒకసారి మాట్లాడితే కదా అసలు ప్రాబ్లం ఏంటో ప్రాపర్గా రీచ్ అవుతే కమిటీ ద్వారా రీచ్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. సో ముందు ఎవరో ఒకరు వెళ్ళి మాట్లాడటానికి ఒక కమిటీ ఫామ్ అవుతుంది కదా, మాట్లాడటానికి ఒక ఈజీ అవుతుంది కదా. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో సినిమా పరిశ్రమ కానీ ఇవన్నీ తెలియదు అంటారా సార్? అంటే ప్రాబ్లమ్స్ ప్రాపర్గా తెలియదు అని. ఇప్పుడు మా స్ట్రగుల్ అనేది ఏంటి, అందరు ఎంతసేపు టికెట్ రేట్లు అక్కడ పెరిగా ఇక్కడ తగ్గా అట్లా అమ్ముతున్నారు ఇట్లా అమ్ముతున్నారు అనేది ఉంది. ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు అక్కడ ఉన్న మెంబర్స్ పాయింట్ టు పాయింట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. మీటింగ్కి 2-3 గంటలు ఉంది, మంత్రి గారిని కలిస్తే 10 నిమిషాలు కలిసి వస్తాం. ఇప్పుడు కమిటీతో డిస్కషన్ జరిగేటప్పుడు ఒక హాఫ్ డే డిస్కషన్ జరుగుతుంది. పాయింట్స్ ఏమున్నాయి కన్వే చేయగలుగుతారు. సో టైం స్పేస్ ఎక్కువ దొరుకుతుంది. ఇప్పుడు వకీల్ రిలీజ్ అయ్యే ముందే ముందు రోజు జీవో రిలీజ్ అయింది. ఇది టికెట్ రేట్లు పెంచడానికి వీల్లేదు. అంటే ఆల్ ద ప్రాబ్లమ్స్, బయటకు వస్తున్న ప్రాబ్లమ్స్ గవర్నమెంట్ దేని మీద అయితే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నదో అవన్నీ వాటి మీద అబ్జర్వేషన్, ఒక రకమైన ఇన్వెస్టిగేషన్ మీద చేస్తున్నట్టుగానే ఉన్నాయి తప్పితే వాళ్ళకి తెలియకుండా ఏదో జరిగిపోతున్నాయి అన్నట్టుగా ఏమీ లేవు కాదు. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, దానికి సాల్వ్ కావాలి. మా ఇండస్ట్రీకి మేము కోరుకునేది, మా నిర్మాతలుగా మేమందరము కోరుకునేది ఒకటే, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మాకు సాల్వ్ కావాలి. ఏం జరిగినాయి దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా మేము సినిమాలు తీయాలిగా, సినిమాలు రిలీజ్ చేయాలిగా, సంవత్సరానికి ఇన్ని సినిమాలు వస్తున్నాయిగా. జరిగిపోయిన దాని గురించి మనం మాట్లాడుకొని ఉపయోగం లేదు. ముందుకే ఎలా వెళ్ళాలి, ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలి. ఇవాళ మన తెలుగు సినిమా నంబర్ 1 పొజిషన్లోకి వెళ్తుంది. ఇవాళ ఎన్ని సినిమాలు, ఇవాళ పుష్ప చూడండి అన్ని లాంగ్వేజ్లు వెళ్ళి ఆడుతుంది. సో మన తెలుగు సినిమా ఎంతో పెరిగింది. ఇది పెరగటానికి ఏం చేద్దాం చూద్దాం. సో డెఫినెట్గా ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి తొందరలోనే రిజాల్వ్ చేస్తుంది. పాత రోజుల్లాగానే అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాం. ఎస్, కరెక్ట్ కాదని చెప్తున్నాగా, మీ మీడియా ద్వారా చెప్తుంది అదే కదా. ఇప్పుడు ఎవరినొక్కరం రియాక్ట్ అవుతున్నాం. దిస్ నాట్ అందరం కూర్చొని సానుకూలంగా మాట్లాడేంత సినిమా ఇండస్ట్రీలో ఉండదు. ఈ ఫ్రైడే నా సినిమా రిలీజ్ ఉందనుకో నాకు బాధ ఉంటుంది, నెక్స్ట్ ఫ్రైడే వీరిది ఉందనుకో వారికి బాధ ఉంటుంది. వారం దాటంగానే వేరే దాంట్లోకి వెళ్ళిపోతాం. సో ఎవరిది పడితే వాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఒక సిస్టమ్గా ఒక ఛాంబర్ ఉంది. ఛాంబర్ ద్వారా ఇప్పుడు కమిటీ, మేము నమ్ముతుంది కమిటీ, గవర్నమెంట్ ఒక కమిటీని ఫామ్ చేసిందంటే సాల్వేషన్ ఈజీ అవుద్ది. ఈసారి ఇనిషియేటివ్ అటు నుంచి ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈరోజే ఛాంబర్కి వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నారు, కమిటీలో ఎవరు మెంబర్లు ఉండాలని. ఛాంబర్ నుంచి లిస్ట్ వెళ్ళింది, అది తొందరలోనే ఫైనల్ అయిపోతుంది. అన్నీ అయిపోతాయి, అన్నీ తొందరలోనే సాల్వ్ అవుతాయి. అంటే మీరు అనుకుంటున్న టికెట్ రేట్లు పెంచడం, షోలు పెంచడం ఇవన్నీ కూడా ఒక్కసారి అనుకూలం వస్తే అన్నీ అవుతాయి. అవేం పెద్ద కోరికలు కావు. అవేం పెద్ద కోరికలు కావు. ఎలా ఇప్పుడు గవర్నమెంట్కి ఏంది, అటు ఆడియన్స్ని ఇటు ఇండస్ట్రీని బ్యాలెన్స్ చేయాలి.
సో వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. కమిటీలో వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అన్నీ మాట్లాడతారు, సార్ట్ అవుట్ అవుతుంది. కోర్టు ఆదేశాలనే పట్టించుకున్నప్పుడు కమిటీ నేను మీ మీడియాని ఇందాగే నేను అడిగా, కాంట్రవర్షియల్ వద్దు దయచేసి. సినిమా అనేది సెన్సిటివ్. మీరు మళ్ళీ ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటి, ప్రాబ్లం సాల్వ్ కావాలి. మేము సానుకూలంగా గవర్నమెంట్ని వెళ్ళి కలవటానికి ఉన్నాము. మేము సినిమాలు తీయాలి, మంచి సినిమాలు ప్రేక్షకులకు చూపించాలి, అదే మా గోల. మీ మీడియా అనేది మాకు చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ అండర్స్టాండ్. మీకు నేను ఇందాక కూడా చెప్పిన, చాలా అవసరం మీరే. మీరు వాళ్ళు మాకు గవర్నమెంట్కి మీరు ఏది చూపిస్తే అది హైలైట్ అవుతుంది. సినిమా అనేది సెన్సిటివ్. మేమేమన్నా పొలిటీషియన్సా? మాది సినిమా తీయాలి, బాగుంటే ప్రేక్షకులు చూస్తారు, బాగలేకుంటే పెట్టెలు వెనుకకు వస్తాయి పాత రోజుల్లాగా. నెక్స్ట్ ఏంటనేది మేము చూసుకోవాలి. సో మీరు ఎంత ఇంపార్టెంట్. మీరు బాగలేని సినిమాని మీరు బాగుంది అంటే ప్రేక్షకులు వస్తారా? రారు. బాగున్న సినిమా మీరు బాగలేదని చెప్పినా మౌత్ టాక్తో జనాలు వస్తారు. సో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ అది మీరు కూడా అర్థం చేసుకోవాలనేదే మా రిక్వెస్ట్. సరే 50% ఆక్యుపెన్సీ నైట్ సర్వీస్ అన్నీ పెడతారు కదండి. ప్యాన్ ఇండియా సినిమా మీరు సినిమా కూడా రిలీజ్ ఉంది. ఇవన్నీ కూడా సర్వైవ్ అవ్వాలంటే ఏంటి సార్? అలాంటి అది మన చేతిలో లేదు. ఇప్పుడు అందరితో పాటు అందరు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఆపుకునే పరిస్థితి ఉందా? అది లేదు. కాబట్టి మేము ముందుకు వెళ్ళాల్సిందే, కష్టమో నష్టమో మేము ముందుకెళ్ళి చూసుకుంటూ వెళ్ళిపోవాలి. సినిమాలు ఆపుకుంటే వెనకాల పెట్టలేము. పెద్ద సినిమాలు అయితే అసలు పెట్టుకోలేము, రిలీజ్ చేయాల్సిందే. వీఆర్ రెడీ. అందరు ప్రొడ్యూసర్లు కష్టమైనా నష్టమైనా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళాల్సిందే. తెలంగాణ ఓకే సార్, మిగతా స్టేట్స్లో మనకి టికెట్ రేట్స్ పెంచుకునే ఆ ఫెసిలిటీస్ ఉన్నాయంటారు ప్యాన్ ఇండియా సినిమా? ఇవాళ ఉన్నాయి కదా, బెంగళూరులో ఉంది, బాంబేలో ఉంది, అన్ని అదర్ స్టేట్స్లలో ఉన్నాయి. అన్ని ఫ్లెక్సిబుల్ రేట్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఏందో ఒక సిస్టమ్ వచ్చేసింది. ఇది కూడా ఫ్లెక్సిబుల్ రేట్ కింద లెక్క. ఇక్కడ కూడా సీలింగ్, అప్పర్ సీలింగ్ ఇది, లోయర్ నువ్వు ఎంత చిన్న సినిమా అయితే 50 రూపాయలు పెట్టుకో, పెద్ద సినిమా అయితే 200 రూపాయలు పెట్టుకో. 150 50 నుంచి 150 వరకు పెట్టుకోవచ్చు. ఆ విండో ఉంది. అది కాస్త మనకి బెనిఫిటే. డెఫినెట్గా పెద్ద సినిమాలు 150 పెట్టుకుంటారు, చిన్న సినిమాలు 50, 75, 100 పెట్టుకుంటారు. అలా పెట్టుకునేలాగే వచ్చింది ఇక్కడికి. థ్యాంక్ యూ. మీడియా మెయిన్, మీరందరూ చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. రిస్ట్రెయింట్తో ఉందామని ఎవరు కూడా కామెంట్ చేయకుండా టెంపరీగా